ఈరోజు మునగాకు పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. నూరుకోవడం అయిపోయిందండి. మునగాకు నువ్వుల పచ్చడి. తాలింపులో వేసుకోవాలి. ఒక ఆమ్లెట్ వేసుకొని మునగాకు పచ్చడిలో ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మొత్తము ఇలా గిలుకోవాలండి. ఫ్రెష్గా చెటాకు నువ్వులు వేసుకొని ఎంచుకోవాలి. ఎన్నం పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చెంచా నూనె వేసిన పచ్చిమిరపకాయలు వేసి నేను 10 మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. చెంచాడు జీలకర్ర, చెంచాడు ధనియాలు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ మంచిగా వేయించుకొని ఇవి వేగిన తర్వాత తీసుకోవాలి. చెంచాడు నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇట్లా టమాటాలు మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయంత చింతపండు ఇట్లా మగ్గిన తర్వాత గిన్నెలోకి వేసుకుందాం. అది ఇట్లా గిన్నెలో వేసుకోవాలి వేయించి. ఆ తర్వాత ఇంకా చెంచాడు పోసి మునగాకు వేసుకోవాలండి. ఇది మెత్తగా మగ్గిన దాకా వేయించుకోవాలి. మునగాకు 3 కప్పుల దాకా తీసుకొని మంచిగా వేయించుకుంటున్నాం. ఇంట్లో నీళ్ళు వచ్చిన దాకా వేయించుకోవాలండి. చూడండి, మంచిగా ఇట్లా వేయించుకోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, ఇంకా కొంచెం ఉన్నాయి. అవి మొత్తం ఇంకిన తర్వాత దించుకుంటాం. ఇప్పుడు మూత తీసుకుందాము. మొత్తం ఇంకిపోయినాయండి. ఇంకా దించేసుకుందాం. ధనాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర వేసి దంచుకోవాలండి. 8 ఎల్లిపాయలు, దంచానండి. టమాటాలు, చింతపండు వేసుకోవాలి. చెంచుడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మునగాకు వేసుకోవాలి. దంచి పెట్టుకున్న నువ్వుల పొడి వేస్తుంది. మునగాకు పచ్చడి ఆరోగ్యానికి మంచిదండి. ఇది షుగర్కి ఇంకా మంచిది. అన్ని విధాలు మంచిదండి. ముఖ్యంగా షుగర్ వాళ్ళకి ఇంకా ఎక్కువ మంచిది. నూరుకోవడం అయిపోయిందండి. మునగాకు నువ్వుల పచ్చడి తీసుకుందామండి గిన్నెలకి. తాలింపులో వేసుకోవాలి. మునగాకు చాలా ఆరోగ్యం, అన్నిటికీ మంచిది. వేడి అన్నంలో మునగాకు పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని మునగాకు పచ్చడిలో ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ మునగాకు పచ్చడిలో ఇంకా నెయ్యి వేసుకుంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది. తినంటే ఒక రుచి, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.